అందరికీ హాయ్ అండి. నేను తారా. వెల్కమ్ టు డివైన్ స్టార్ టారో 369 తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం ఈరోజు మీ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుండి ఎలాంటి మెసేజ్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టర్స్. Please give reading for my collectors. What my collector need to know right now. What my collector need to know right now. Thank you, universe. Thank you, angels. Please give reading for my collectives. What my collectives need to know right now. సో మీకు కార్డ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి కదండి. ఓకే, అయితే ఇక్కడ ఏం చూపిస్తుందంటే కొంతమందికి ఒక పర్సన్ యొక్క, అంటే మీరు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, ఇది మేల్ ఆర్ ఫీమేల్ అండి, ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ పర్సన్ యొక్క పూర్తి విషయాలు మీకు తెలియకపోవడం, అంటే వాళ్ళు చాలా రహస్యంగా ఉంచడము, ఏ విషయాన్ని మీతో క్లారిటీ లేకుండా ఉంచడం అనేది జరుగుతుంది. అంటే అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ రియాలిటీ ఏంటనేది మీకు చెప్పకుండా దాచిపెట్టినట్టు, ఏవో రహస్యాలు ఉన్నట్టు చెప్పకుండా దాచిపెట్టినట్టు ఇప్పుడు దాకా జరిగింది. అయితే వాళ్ళు త్వరలో వాళ్ళకు అనిపిస్తుంది, ఇది నేను చేసిన తప్పు, నేను ఇవన్నీ దాచిపెట్టాను. సో వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. అండ్ త్వరలో మీకు ఒక మెసేజు, లేదంటే ఒక చిన్న మెసేజ్, లేదంటే ఒక సారీ, ఒక క్షమాపణ అనేది వాళ్ళు హార్ట్ఫుల్గా మీకు చేసే ఛాన్స్ అయితే ఉందండి. ఇక్కడ నాకు అదే చూపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు దాకా మీ దగ్గర కొన్ని భయాల వల్లనో, లేకపోతే వాళ్ళకున్న పరిస్థితుల వల్లనో మీకు ఏ విషయాలని చెప్పకుండా దాచిపెట్టినట్లయితే, కమింగ్ ఫ్యూచర్లో వాళ్ళు మీకు ఒక చిన్న మెసేజ్ ద్వారా, లేదంటే కనుక ఒక చిన్న ఏదైనా సరే ఓపెన్ హార్టెడ్గా మీతో నిజాయితీగా, ఏదున్నా నిజాయితీగా ఏదైతే వాళ్ళు మీ దగ్గర దాచిపెట్టారో అది ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అనంటే యాక్చువల్లీ ఇక్కడ మీకు టైం అనేది మీకు మీ ఫేవరబుల్గా లేదు. వాళ్ళు టైం కోసం చూస్తున్నారు. వాళ్ళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. డెత్ అనే కార్డు వల్ల వాళ్ళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. వాళ్ళకి ఇంతకుముందు ధైర్యం లేకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టుందండి. అందుకే ఇన్ని రోజుల తర్వాత వాళ్ళకు ఒక రియలైజేషన్ వచ్చింది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, మీకు వాళ్ళు అన్యాయం చేశారు అనేది మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఒక రియలైజేషన్ ఉంది, కానీ ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. టైం వచ్చినప్పుడు దాన్ని రివీల్ చేయాలా, ఇందులో నా చేతుల్లో ఏమీ లేదు, టైం కోసం మంచి టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పాలి అనేది వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ అనేది జోక్యం చేసుకుంది. వాళ్ళనంతకు వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే విధంగా మీకు యూనివర్స్ చాలా ఫేవర్గా ఉన్నింది. ఇక్కడ వాళ్ళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఇంతకుముందు వాళ్ళు మీకు ఈ కనెక్షన్ని చాలా లైట్గా తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ కనెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అండ్ మీకు ఒక చీటింగ్ ఎనర్జీని కూడా ఇచ్చినారు వాళ్ళు ఇంతకుముందు ఈ కనెక్షన్లో. కానీ ఇప్పుడు అలా కాదండి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు వాళ్ళకి ఒక రియలైజేషన్ వచ్చింది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. పాతవన్నీ వాళ్ళు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళకి అన్నీ తెలిసి వచ్చాయన్నమాట. వాళ్ళలో ఒక ఫేస్ని ఎండ్ చేసి ఇప్పుడు ఇంకొక కొత్త న్యూ లైఫ్ని, పాతవన్నిటిని మానేసి కొత్త న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో పేజ్ ఆఫ్ కప్స్తో వాళ్ళు ఇన్ ద సెన్స్ ఒక చిన్న మెసేజ్ కానీ, లేదంటే కనుక ఒక కమ్యూనికేషన్, ఏదో విధంగా ఒక కమ్యూనికేషన్ని మీకు మీ ద్వారా అంటే మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇందులో ఒక ఫర్గివ్నెస్ కూడా కనిపిస్తుంది నాకు.
ఏదైతే జరిగిందో దానికి మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకుంటున్నారు. కమ్యూనికేషన్ అయితే మాత్రం మీకు వస్తుందండి. అది కూడా డివైన్ టైమింగ్‌లో వస్తుంది. మీరు దీని గురించి కనెక్షన్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది డివైన్ ఇంటర్వెన్షన్ జరుగుతుంది. ఇది ఒక టైంలో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది ఒక టైం, అది యూనివర్సే జోక్యం చేసుకుని ఎవరైతే మీ లైఫ్లో మీరు ఎంతగా వీళ్ళ గురించి చాలా టైంని ఇన్వెస్ట్ చేసి వీళ్ళ గురించి ఆలోచించి ఒక ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో వాళ్ళకి ఇప్పుడు ఒక రియలైజేషన్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగి వాళ్ళు చేసిన తప్పేంటి ఈ కనెక్షన్లో తెలుసుకుని మరి మీకు ఒక క్షమాపణ అడిగి మీకు అంటే వాళ్ళు ఏంటంటేనండి, ఇప్పుడు క్షమాపణ కూడా వాళ్ళు పాపం హార్ట్ఫుల్గానే రావాలని అనుకుంటున్నారు. వాళ్ళకు ఒక రియలైజేషన్ అనేది వచ్చింది. బికాజ్ ఆఫ్ దిస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ యూనివర్స్ ఇందులో జోక్యం చేసుకుంది మీ రిలేషన్లో. సో ఆ విధంగా వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి డెత్ కార్డ్ ఏంటంటేనండి, ఏదైతే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో దాన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు. ఎండ్ చేసి ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది. వాళ్ళు ఇంకా ఏం యాక్షన్ తీసుకోలేదు, బట్ త్వరలో తీసుకోబోతున్నారు. సో గెట్ రెడీ ఫర్ దట్. ఇంకొంతమందికి ఏం కనిపిస్తుంది అంటేనండి, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి సో ఎవరికి ఎలా రెజొనేట్ అయితే అలా తీసుకోండి. బికాజ్ ఎందుకంటే చాలామంది కలెక్టివ్స్ చూస్తూ ఉంటారు. సో అందరికీ ఒక్కటే ఉండదు కదండి. మేబీ రెజొనేట్ అయిన వాళ్ళు లైక్ చేయండి. అలాగే ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ అని టైప్ మెసేజ్ చేయండి. బికాజ్ ఎందుకంటే ఇది ఎనర్జీస్ అనేటివి మీరు క్లైమ్ చేసుకుంటే మీ లైఫ్లో ఇవి జరుగుతాయండి ఖచ్చితంగా. ఈ కార్డ్స్ అనేటివి ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ మీకు కనెక్ట్ అయ్యి ఉందో అది ఖచ్చితంగా జరుగుతుంది. సో మీరు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఒక బ్యాడ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యే దిశగా ఉంది. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఎనర్జీ కంప్లీట్ అయ్యి న్యూ ఎనర్జీలోకి ఎదర్ ఆ పర్సన్ లేదంటే మీరు కూడా ఈ కనెక్షన్ని ఎండ్ చేయడమా లేకపోతే న్యూగా మీరు స్టార్ట్ చేయడమా కొంతమందికి అది చూపిస్తుంది. లేదు, కొంతమందికి ఎవరైతే పర్సన్ నుంచి మీరు కాంటాక్ట్ అనేది మెసేజ్ ఎదురు చూస్తున్నారో, కమ్యూనికేషన్ ఎదురు చూస్తున్నారో ఆ పర్సను సో ఈ నో కాంటాక్ట్ని ఎండ్ చేసి వాళ్ళు ఏం మిస్టేక్ చేశారో వాటిని మెమరైజ్ చేసుకుని గుర్తు చేసుకుని దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా హార్ట్ఫుల్గా మీకు మెసేజ్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ దీనికి టైమింగ్ అనేది ఉంది. ఇది వాళ్ళు కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. బేసికల్గా చెప్పాలంటే ఒక మంచి టైం గురించి వెయిట్ చేస్తున్నారు. సో ఆ టైం వచ్చేంత వరకు వాళ్ళు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ 10 days. కొంతమందికి తొందరగా రావచ్చు, కొంతమందికి తొందరగా రెజొనేట్ అవ్వచ్చు. రెజొనేట్ అయ్యి వాళ్ళకు 10 daysలో కూడా ఈ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. 10 days, 10 hours, 10 months ఆల్మోస్ట్ నాకు అలాగే కనిపిస్తుందండి. ఇది అయితే మాత్రం ఇందులో మేబీ రాసులు కూడా స్కార్పియో ఉండొచ్చు అండ్ టారస్, అక్వేరియస్, లియో ఇవి చాలా ఎక్కువగా ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి. సో ఇవండి. సో కొంతమందికి కెరియర్ విషయంలో ఏం చూపిస్తుందంటేనండి, ఉద్యోగం లేదా మీరు ఇప్పుడు చేస్తున్నది ఏదైతే ఉందో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కొన్ని విషయాలు స్పష్టంగా మీకు క్లారిటీగా తెలియకపోవచ్చు. సో కొన్ని అవకాశాలు మీకు బ్యాక్ సైడ్ నడుస్తూ ఉండొచ్చు. అవకాశాలు వచ్చి చేజారిపోతున్నట్టుగా నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ జస్ట్ కేర్ఫుల్, అబ్జర్వ్ చేయండి, అన్నీ తెలుసుకోండి. వెనకాల ఏమైనా జరుగుతుందా ఏంటా అనేది తీసుకోండి. కానీ మీకు ఏదైనా ఒక కొత్త అవకాశం కానీ, ఇంటర్వ్యూ కానీ, ఏదైనా కాల్ కానీ, లేకపోతే ఒక న్యూ జాబ్ ఆఫర్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఎందుకంటే మీ అదృష్టం బాగుంది. ప్రమోషన్స్, ఎనీ జాబ్ ఆపర్చునిటీ, ఏదైనా సరే కెరియర్కి విషయంలో గుడ్ న్యూస్ వినే ఛాన్స్ అయితే ఉంది. సో భయాలొద్దు, కాకపోతే జాగ్రత్త అనేది
అవసరం. సో, మీ ఎనర్జీ ఎలా ఉందంటే కొంతమందికి పాత థింగ్స్‌ని లీవ్ చేసేసి కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలని మాత్రం కొంతమంది అనుకుంటున్నారు. బికాస్ ఆఫ్ ద కెరియర్. పాతగా కెరియర్‌లో మీకేదన్నా నచ్చనిది లేకపోతే ఇప్పుడు దాకా నా కెరియర్ ఇలా ఉంది. చాలా బర్డెన్సు, కొన్ని రెస్పాన్సిబిలిటీసు ఇవన్నీ కాకుండా వీటన్నిటిని ఎండ్ చేసి ఏదైతే మీరు నెగెటివ్ ఆలోచనలున్నాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ వేస్తే మీకు ఒక న్యూ ఆపర్చునిటీ అయితే ఉందండి కెరియర్‌లో. సో, మీకు జాబ్‌లో గానీ, లేకపోతే మీ ఆహ్, ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడున్న ఆహ్, ఎనీ కెరియర్‌లో మీరున్నట్లయితే గనక ఏదన్నా జాబ్ ఆపర్చునిటీ గానీ, ప్రమోషన్ గానీ, లేకపోతే మీరు జాబ్ చేంజ్ అవ్వడం గానీ అనేది నాకిక్కడ కనిపిస్తుందండి. సో, ఎవరెవరికైతే ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ రీడింగ్స్ నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఇవి ఎనర్జీ ఎక్స్చేంజ్ అండి. ఎవరైతే ఎనర్జీ ఎక్స్చేంజ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా రెసొనేట్ అవుతుంది ఈ రీడింగ్ అనేది. మీకు ఇవి కలెక్టివ్ రీడింగ్స్ అండి. నిజంగా మీకు గనక ఇంకా క్లారిటీగా, క్లియర్‌గా రిలేషన్‌షిప్ గురించి గానీ, లేదంటే గనక కెరియర్ గురించి గానీ, మనీ గురించి గానీ, ఎనీథింగ్ మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు కింద ఇస్తున్న వాట్సాప్ నెంబర్‌కి కాల్ చేయకండి. మెసేజ్ చేయండి. సో, నేను మీ మెసేజ్‌కి నేను రిప్లై ఇస్తాను. అండ్ మీరు పెట్టే కామెంట్స్‌కి కూడా నేను చూస్తాను. ప్లీజ్ కమెంట్ అండ్ క్లెయిమ్ ఇట్ అని ప్రతి ఒక్కరూ టైప్ చేయండి. అలాగే మీకు రీడింగ్స్ పర్సనల్‌గా కావాలి, ఇంకా డెప్త్‌గా తెలుసుకోవాలనుకుంటే గనక కింద ఉన్న నెంబర్‌కి మెసేజ్ చేయండి. అండ్ మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ చూసినందుకు. థ్యాంక్స్ అలాట్.